ఈరోజు మనం పైథాన్ డే 20 వీడియో గురించి చూద్దాం. పైథాన్ డే 20 టపుల్. దీని ముందు వీడియోలో మనం లిస్ట్ కేటగిరీ డేటా టైప్స్లో లిస్ట్ గురించి చూసాం. ఇది లిస్ట్ కేటగిరీ డేటా టైప్స్లో టపుల్. హియర్ టపుల్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రీడిఫైన్డ్ క్లాస్ అండ్ ట్రీటెడ్ యాజ్ ఎ లిస్ట్ కేటగిరీ డేటా టైప్. ది పర్పస్ ఆఫ్ టపుల్ డేటా టైప్ ఈజ్ దట్ టు స్టోర్ ఏ మల్టిపుల్ వాల్యూస్, either same type, different type, both type, in single object with unique or duplicate values by maintaining all values as a constant values. సేమ్ టైప్ ఉన్న వాల్యూ మళ్ళీ అయినా ఇవ్వచ్చు, డిఫరెంట్ టైప్ డిఫరెంట్ వాల్యూస్ అయినా, అంటే A21 యాపిల్ ఎలా అయినా ఇవ్వచ్చు. బోత్ టైప్ రెండు అయినా ఉండొచ్చు. సింగిల్ ఆబ్జెక్ట్ ఒకే ఆబ్జెక్ట్లో యూనిక్ 10 అని ఒకసారి అయినా ఉండొచ్చు. డూప్లికేట్స్ 10, 10, 20, 20, 30, 30 అయినా ఉండొచ్చు. బై మెయింటైనింగ్ ఆల్ వాల్యూస్ కాన్స్టెంట్ వాల్యూస్. వీ మస్ట్ ది వాల్యూస్ రైట్ ఇన్ బ్రేసెస్. టపుల్లో వచ్చేసి మనం ఈ బ్రేసెస్లోనే రాయాలి. సపరేట్ ది కామా అండ్ వాల్యూ సపరేట్ బై ది కామా. అప్పుడు అది టపుల్ ఆబ్జెక్ట్ అవుతుంది. సింటాక్స్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు value1, value2, value n. ఇది సింటాక్స్ టపుల్కి. an object of tuple maintains instruction order 0, 1, 2, 3 అలా. You can perform both indexing and slicing operations. ఇండెక్సింగ్ స్లైసింగ్ ఆపరేషన్స్ అంతకుముందు వీడియోస్లోనే చూసాం. అది ఇక్కడ కూడా పర్ఫామ్ చేయొచ్చు. an object of tuple belongs to immutable because tuple object does not support item assignment. టపుల్ అనేది మ్యూటబుల్ కాదు. డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. కొత్త ఐటెంని ఎలిమెంట్స్లో ఇవ్వడానికి పాసిబుల్ కాదు, ఎందుకంటే ఇమ్యూటబుల్. We can create two types of tuple objects, empty tuple, non-empty tuple. Empty tuple, syntax 1, variable name equal to braces. Syntax 2, variable name equal to tuple of braces. Non-empty tuple, syntax 1, variable name equal to value1, value2, value n. Syntax 2, variable name equal to tuple of iterable object, more than one value, iterable object అంటే. Syntax 3, tuple of iterable object, tuple of మళ్ళీ లిస్ట్లో iterable object. అప్పుడు syntax 3. Syntax 4, వేరియబుల్ ఈక్వల్ టు tuple of మళ్ళీ tuple in tuple, నాన్ ఇటరబుల్ ఆబ్జెక్ట్, కామా ఉంటేనే ఇది పాసిబుల్ అవుతుంది, లేకపోతే ఎర్రర్ అనేది రైజ్ అవుతుంది. ఇక్కడ కామా మస్ట్ అండ్ షుడ్ కామా పెట్టాలి. నాన్ ఇటరబుల్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు కామా మస్ట్ అండ్ షుడ్ పెట్టాల్సిందే టపుల్లో. ఎగ్జాంపుల్ 10, 20, 30. ప్రింట్ ఆఫ్ T1 10, 20, 30. ప్రీడిఫైన్ ఫంక్షన్స్ ఇన్ టపుల్. ఇక్కడ మనకు 2 types ఆఫ్ ప్రీడిఫైన్ ఫంక్షన్స్ ఉంటాయి. T1 ఈజ్ ఈక్వల్ టు 10, 20, 40, 60, 60, 40. 40 అనేది 2 times వచ్చింది, 60 అనేది 2 times వచ్చింది, 10 ఒకసారి వచ్చింది. T1 డాట్ ఇండెక్స్ ఆఫ్ 10 ఇండెక్స్ ఎంత? ప్రింట్ ఆఫ్ T1 0. ఇండెక్సెస్. ప్రింట్ ఆఫ్ T1 0. T1 డాట్ కౌంట్ ఆఫ్ 40 అనేది ఎన్నిసార్లు వచ్చింది? ప్రింట్ ఆఫ్ T1 1, 2, 2. ఇది ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఇన్ టపుల్. ఇది వచ్చేసి డే 20 వీడియో. నెక్స్ట్ వీడియోలో సెట్ కేటగిరీ డేటా టైప్స్ చూస్తాం. ఇది లిస్ట్ కేటగిరీ డేటా టైప్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ సెట్ కేటగిరీ డేటా టైప్. సెట్, ఒరిజిన్ సెట్, అందులో కూడా 2 ఉంటాయి.